వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య ఉంటున్న ఇంటిని 4 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్ తాకట్టు పెట్టినట్లుగా లావణ్య చెబుతోంది. ఒక మంత్రి బంధువుల దగ్గర 55 లక్షలు తీసుకున్న రాజ్ తరుణ్ 2 ఏళ్లుగా వడ్డీ కట్టడం లేదంటూ ఆరోపిస్తోంది. లావణ్యకు ఫోన్ చేసిన మంత్రి బంధువులు డబ్బులు ఇవ్వకుంటే ఇంటిని అప్పగించాలంటూ డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు చెల్లించేందుకు వారం గడువు ఇచ్చారంటూ లావణ్య చెబుతోంది.